అండి నమస్తే వెల్కమ్ టు నేటి తరమవ్వ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తింటూనే అంటే మీరు అన్నీ తినవచ్చండి. మామూలుగా ఇప్పుడు డైటింగ్ చేస్తే టీ తాగొద్దు, స్వీట్స్ తినవద్దు, ఇంకా ఏంటి రైస్ తినవద్దు, ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా ఏం కాకుండా రొటీన్గా మనం ఏం తింటున్నాం రోజు అవన్నీ తింటూ కూడా 3 monthsలో 16 kgs అంటే 1 monthకు 5 kgs తగ్గొచ్చు. అది ఎట్లా అని వీడియోలో చెప్తా అండి. మేము డైటింగ్ చేయలేము, మేము తినకుండా ఉండలేము అనుకునే వాళ్ళు ఇట్లా కూడా చేయొచ్చు. ఎందుకంటే అందరూ కూడా వెయిట్ తగ్గాలని చాలామంది అనుకుంటారు, కానీ అందరూ డైటింగ్ చేయలేరు. ఉదాహరణకు ఇప్పుడు మా ఇంట్లోనే మేము 3 తగ్గాలనుకున్నాం వెయిట్, నేను మా 2 పిల్లలు. కానీ వాళ్ళు డైటింగ్ చేయలేరు కాబట్టి వాళ్ళు 2 రోజులు చేసి ఆపేసినారు. నేను చేసి వెయిట్ తగ్గిన అట్లా. అందుకనే ఇప్పుడు డైటింగ్స్ అన్ని చాలా రకాలు ఉంటాయి కాబట్టి నేనైతే రకరకాల వీడియోస్ అయితే చేస్తున్నాను. దాంట్లో మీకు ఏది మీరు చేయగలరో అది చూసుకొని చేయండి. ఇదైతే తింటూనే అన్నీ ఇంట్లో ఉన్నాయన్నీ మనం రెగ్యులర్గా ఏం తింటున్నామో అవన్నీ తింటూ కూడా మరి డేలకు 5 kg తగ్గవచ్చు. ఎట్లా అనేది వీడియోలో అయితే చెప్తా అండి. దానికంటే ముందు మీకు ఒకటి చెప్తాను. నేను హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ అని అందరికీ తెలుసు కదండి. మీకు ఒక పేషెంట్ వచ్చిండు, అతను 110 kgs. అతనికి నేను లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేసిన అండి. దాంట్లో ఆయనకి అన్ని హై లెవెల్స్లోనే ఉన్నాయి. అంటే కొలెస్ట్రాల్ 300 అబవ్ ఉంది, ట్రైగ్లిసరైడ్స్ 500 ఉంది. యాక్చువల్గా 150 ఉండాలి, అది 500 ఉంది అతనికి. సో డాక్టర్ కొలెస్ట్రాల్ టాబ్లెట్లో రాసి 3 months రాసిండ్రు. 3 months తర్వాత కనపడు, వాకింగ్ చేయని చెప్పారు, అంతే. సో అతను 3 months తర్వాత వచ్చిండు 16 kgs తగ్గి. మరి ఎట్లా సాధ్యమైంది? అతను వాకింగ్ చేస్తేనే అంత తగ్గిండా? అదైతే నేను మీ క్లాస్లో చెప్తాను అండి. అయితే ఇప్పుడు తింటూనే వెయిట్ లాస్ అవ్వాలని ఎవరు అనుకుంటున్నారు? మేము తినకుండా ఉండలేము, మేము టీ తాగకుండా ఉండలేము అనుకునే వాళ్ళు ఇట్లా కూడా చేయొచ్చు అండి. ఇది అంటే ఓన్లీ ఆడవాళ్ళకే కాదండి, మేల్ అండ్ ఫీమేల్ అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఎవరికైనా కూడా వర్తిస్తుంది. ఎవరైనా ఇది ఫాలో అవ్వచ్చు అండి, సరేనా? ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకని లేదు, ఎవరైనా చేయొచ్చు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ గురించి చెప్తాం. ఇంట్లో పని మనిషి ఉంటే తీసేయాలండి. మిషన్లో బట్టలు వేస్తుంటే బట్టలు మిషన్లో వేయకండి, మీరే పిండండి. ఇంట్లో పనులన్నీ మీరే చేసుకోండి. చక్కగా వర్కౌట్లు చేయండి. ఉదయం లేస్తూనే మీకు ఎంత వీలైతే అంత వాకింగ్ చేయండి. మీకు ఎంత వీలైతే అంత ఉదయం ఎంటీ స్టమక్తో మనం వాకింగ్ చేసినా, వర్కౌట్లు చేసినా, ఎక్సర్సైజ్ చేసినా చాలా వెయిట్ లాస్ అవుతామండి. తర్వాత మీకు ఈవినింగ్ కూడా కుదిరితే ఈవినింగ్ కూడా వాకింగ్ చేయండి. ఇంట్లో పనులు మీరే చేసుకోవాలి. సో మన ఇంట్లో ఇప్పుడు వర్కౌట్ ఏంటండి, మన బాడీకి శ్రమ కల్పించాలి. మన ఇంట్లో ఉన్న పనులన్నీ మనమే చేసుకోవాలి. స్కిప్పింగ్ చేయండి. స్కిప్పింగ్లో మంచి మీరు వెయిట్ లాస్ అవుతారండి. స్కిప్పింగ్ చేస్తే ఆడవాళ్ళకి స్కిప్పింగ్ చేయడం బాగానే అలవాటు ఉంటుంది. సో నాకైతే ఉందండి, నేను మంచి స్కిప్పింగ్లు చేసేదాన్ని, ఇప్పటికి కూడా చేయమంటే. సో అట్లా స్కిప్పింగ్ చేయండి, మంచి వెయిట్ లాస్ ఉంటారు. అది ఫాస్టింగ్లో చేస్తే బెటరు, కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు కూడా చేసుకోండి. ఫాస్టింగ్లో చేయండి, ఈవినింగ్ చేయండి, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు కూడా చేయండి. తర్వాత గేమ్స్ ఆడండి, డ్యాన్స్ చేయండి, ఇంకా రకరకాలుగా అండి. మీరు ఏమేమి చేయగలిగితే అదే చేయండి. వర్కౌట్లు, ఎక్సర్సైజులు ఏది చేయగలిగితే అది. ఎందుకంటే మీరు తినకుండా ఉండలేరు. తినకుండా ఉండలేని వాళ్ళు ఇట్లా చేస్తే మంచి వెయిట్ లాస్ ఉంటారండి. అంటే 1 monthలో 5 kgs ఈజీగా తగ్గిపోవచ్చు. మేము తినకుండా ఉండలేము అనుకునే వాళ్ళు టీలు కూడా తాగండి. మీరు రోజు తాగుతారు కదా, మార్నింగ్ ఈవినింగ్ టీ తాగుతారుగా, టీ తాగండి, రైస్ తినండి. కాకపోతే బయట ఆయిల్ ఫుడ్ తినకండి, ఆయిల్ తక్కువ వేసి వండుకోండి. ఇట్లా చేయడం ద్వారా మీరు వెయిట్ తగ్గడమే కాదు, మీకున్న కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుందండి. హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తగ్గుతాయి. ఎందుకంటే అతను చెప్పాను కదండి ఇందాక, ఒక పేషెంట్ గురించి చెప్పాను కదా మీకు, 16 kgs తగ్గించిందని. సో తర్వాత 16 kgs తగ్గిన తర్వాత కూడా నేను మళ్ళీ అతనికి టెస్ట్ చేస్తే సగంకు సగం తగ్గిందండి. 500 ఉన్న ట్రైగ్లిసరైడ్స్ ఆయనకి 250కి వచ్చింది అతనికి. అలాగే కొలెస్ట్రాల్ వచ్చేసి 200కి వచ్చింది. అతను ఏం చేసిండు, రెగ్యులర్గా ఏం తింటుండో అది తిన్నాడు, ఆయిల్ ఫుడ్ తగ్గించిండు, బయట ఫుడ్ తగ్గించిండు అతను, అంతే. దాంతోపాటు అతను ఏం చేసిండు అంటే వర్కౌట్లు చేసిండు, జిమ్కి వెళ్ళిండంటే, షటిల్ ఆడిండు, వాకింగ్ చేసిండు. ఇవన్నీ చేయడం వల్ల అంత తగ్గిండు. ఎక్కడ ఫుడ్ అనేది మానేయలేదు. బాడీకి ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండాలి. మరి అందుకే మన ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి. మనకు నచ్చింది మనం ఇంట్లో ఉండి చేసుకోవాలండి. లేడీస్ కాబట్టి చక్కగా ఏదైనా డ్యాన్స్ నేర్చుకోవచ్చు, చక్కగా పిల్లలతో గేమ్స్ ఆడండి, షటిల్ ఆడండి, రకరకాలవి ఎన్నన్నా చేసుకోవచ్చు అండి మనము. ముఖ్యంగా మీరు ఇంకా అన్నిటికంటే ఈజీగా మనం ఏం చేసుకోవాలంటే స్కిప్పింగ్. మంచి వెయిట్ లాస్ ఉంటారండి స్కిప్పింగ్లో. చేయగలిగితే స్కిప్పింగ్ చేసేసేయండి. అదే మరి జెంట్స్కి అందామండి. జెంట్స్ అనుకో చక్కగా వాళ్ళు జిమ్కి వెళ్ళగలరు, ఎక్సర్సైజ్ చేయగలరు, వర్కౌట్లు చేయగలరు, వాకింగ్ చేయగలరు. సో వాళ్ళైతే మంచిగా ఈజీగా తగ్గుతారు.
మీరు ఎవరైనా జెంట్స్ చూస్తున్నట్టయితే మీరు ఇట్లా ఇంట్లో ఏం తింటున్నారో అదే రెగ్యులర్గా తింటుకో, బయట ఫుడ్ మానేయాలి, ఆయిల్ ఫుడ్ మానేసి ఇట్లా జిమ్కి వెళ్ళి వర్కౌట్లు చేసి ఎక్సర్సైజ్ చేస్తే వాకింగ్ చేస్తే చక్కగా వెయిట్ తగ్గుతారు. దాంతోపాటు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఒకటి చెప్పాలంటే ఇప్పుడు నాకు డైలీ 3000 క్యాలరీస్ అవసరము. సో నేను రోజు 3000 క్యాలరీస్ తీసుకుంటున్నా కాబట్టి నేను వెయిట్ అనేది తగ్గనండి. ఎంత ఉన్నానో అంతే ఉంటాను. నేను వెయిట్ తగ్గాలి అంటే నేను ఒక 1000 క్యాలరీస్ తక్కువ అన్నా తీసుకోవాలి. కానీ అట్లా తీసుకోవడం కుదరట్లేదు కదా. నేను ఎంత తింటున్నానో రోజు అంతే తినాలి, నేను తినకుండా ఉండలేను. కానీ వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు ఇప్పుడు నేను 3000 క్యాలరీస్ తీసుకున్నాను కదా, 4000 క్యాలరీస్ ఖర్చు అవ్వాలి. అంటే ఒక 1000 క్యాలరీస్ మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టినప్పుడు మనం వెయిట్ అనేది తగ్గుతామండి. అంటే మన బాడీకి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి, శ్రమ పడాలి, మన శక్తిని ఖర్చు చేయాలి. అట్లా ఖర్చు చేసినప్పుడు మనం వెయిట్ అనేది తగ్గుతాం అన్నట్టు. మనం తిన్నదానికంటే మన ఖర్చు అనేది ఎక్కువ ఉన్నప్పుడు వెయిట్ తగ్గుతాం. ఫ్రెండ్స్ నేను కూడా వెయిట్ తగ్గినాను. ఎంత అంటే 71 నుంచి 59కి అయితే వచ్చిన. కానీ నేను తినకుండా అయితే చేయలేదండి, తింటూ చేసినాను. తింటూ నేను వెయిట్ తగ్గినాను. అది ఎట్లా అనేది మళ్ళీ వీడియోస్లలో నేను పోస్ట్ చేస్తూనే ఉంటానండి. సో నెక్స్ట్ వీడియోస్లో అవి కూడా మీకు వస్తూనే ఉంటాయి. తప్పకుండా ఫాలో అవ్వండి. ఎవరైతే వెయిట్ తగ్గాలనుకుంటారో మీకు రకరకాల డైటింగ్స్ అనేది నేను వీడియోలో షేర్ చేస్తూనే ఉంటాను. ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అండి. ఒక్కసారి చేసి చూడండి. సో చేసిన తర్వాత మీకే తెలుస్తుంది. 1 మంత్లో తేడా మనకే తెలిసిపోతుందండి. 3 మంత్స్ ఆగాల్సిన పని లేదు. 1 మంత్లో మనకే తెలిసిపోతుంది మనం ఎంత తగ్గినాం అనేది. సో తప్పకుండా ఎవరైనా ఇట్లాంటి మళ్ళీ వర్కౌట్లు చేసిన తర్వాత మీరు వెయిట్ తగ్గితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి, ఇంకా తింటూ ఎట్లా అంటే 1 మీల్ 2 మీల్ ఇలా రకరకాల మీకు డైటింగ్స్ అయితే వీడియోస్ అని పెడతా అండి. మీకు ఎవరికి ఏది సూటబుల్ అయితే అది చేసుకోవచ్చు. అందరికీ అన్నీ కాదండి. ఇప్పుడు ఎన్నో డైటింగ్ చెప్తాం, అందరికీ అన్ని కుదరదు కదా. సో మనకి ఏది వీలు అవ్వగలదు, మనం ఏది చేయగలము దాంట్లో నుండి మనం ఎంచుకోవాలి. అందుకని నేను రకరకాల డైటింగ్స్ అయితే పెడుతూనే ఉన్నాను. మన ఛానల్లో మనం ఏది చేయగలిగితే అది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మరొక మంచి వీడియోతో వస్తాను.